హరే కృష్ణ. భగవద్గీత క్లాస్కి స్వాగతం. మనం 2వ అధ్యాయంలో ఉన్నాము. గత క్లాసులో 2వ అధ్యాయంలో 44వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 45వ శ్లోకం నుంచి మనము ఈరోజు ప్రారంభిద్దాం. అయితే గత వారం 44వ శ్లోకం వరకు చెప్పుకున్నటువంటి విషయాన్ని ఒకసారి చెప్పుకుందాము. ఈ 2వ అధ్యాయంలో 39 శ్లోకాల వరకు కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి ధర్మం గురించి, తన ధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి, అలా నిర్వర్తించడం ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. సమభావంతో నిష్కామ కర్మను చేస్తూ తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ తర్వాత 40వ శ్లోకం నుంచి శుద్ధ భక్తి యోగాన్ని గురించి వివరించాడు. 40-41లో శుద్ధ భక్తిని, శ్రవణ కీర్తనాది భక్తిని ఏ విధంగా చేయాలి, తర్వాత వేదాలలో ఉన్నటువంటి వివిధ రకాల ఉపాసనలను, వివిధ రకాల గుణాల వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఉపాసనలు చేస్తారు అనేటువంటి విషయాన్ని 44వ శ్లోకం వరకు వివరించారు. అంటే నిష్కామ కర్మయోగం అంటే జ్ఞానయోగం చేయాలన్నా కూడా భక్తి యొక్క అవసరం ఉంది, సహాయం. కాబట్టి భక్తి గురించి కూడా కొంచెం ఇక్కడ వివరించాడు. ఈ 40 నుంచి 44 శ్లోకాల వరకు వివరించారు. ఇంకా 45వ శ్లోకం నుంచి మళ్ళీ ఏం చెప్తున్నాడు అనేటువంటిది ఈరోజు తెలుసుకుందాం. 45వ శ్లోకము: త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అనగా, ఓ అర్జున, వేదములు ప్రధానంగా సత్వ, రజ, తమ అను ప్రత్యేక గుణములను గూర్చి తెలుపును. నీవు ఈ 3 గుణములకు అతీతుడవు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వములందు లాభక్షేమములను గూర్చిన కుతూహలము లేనివాడవై ఆత్మ నిష్ఠునవు కమ్ము అని చెప్తున్నాడు. ఇంకా ఈ శ్లోకంలో వేదాలలో ఉన్నటువంటి ఏవైతే వేదాలు 3 గుణాలకు సంబంధించినటువంటి ఉపాసనలను, కర్మలను గురించి వివరిస్తూ ఉంటాయి. ఆ 3 గుణాలు సత్వ, రజ, తమ, ఈ 3 గుణాలకు సంబంధించినటువంటి ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాటిని గురించి వివరిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ 3 గుణాలకు అతీతుడుగా ఉండు అని అంటున్నాడు. అంటే వేదాలలో ఏ భాగమైతే 3 గుణాల గురించి, అంటే సత్వగుణం వాళ్ళు చేసేటువంటి ఉపాసనలు, రజోగుణం వాళ్ళు చేసే ఉపాసనలు, తమో గుణం వాళ్ళు చేసే ఉపాసనలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా 3 గుణాలకు అతీతుడుగా, అంటే నిర్గుణుడు, ఆ గుణాలకు అతీతుడుగా ఉండేటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగంని నువ్వు స్వీకరించు, ఆ భాగాన్ని నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు. అంటే సత్వగుణయుతుడు కావడంకి వేదాలలో జ్ఞానాన్ని సంబంధించినటువంటి భాగాన్ని చెప్పడం జరిగింది. అంటే నీవు ఆత్మస్వరూపుడవు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మ యొక్క అనుభవాన్ని పొందడం కోసము ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఎలా నిర్వర్తించాలని నిష్కామంగా, ఎలాంటి కోరికలు లేకుండా తన ధర్మాన్ని తాను, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏమైనా కూడా వాటిని అనుభవిస్తూ వాటికి ఏ విధంగా సమభావంతో ఉంటూ నిష్కామ కర్మయోగాన్ని నువ్వు చేసినట్లయితే నువ్వు జ్ఞానాన్ని పొందుతావు, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందుతావు. ఆత్మ యొక్క అనుభవాన్ని పొంది తద్వారా పరమాత్మ పైన ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా నువ్వు ఆత్మ అనేటువంటి జ్ఞానంతో ఆత్మ యొక్క అనుభవాన్ని పొంది, ఆ అనుభవాన్ని పొందిన తర్వాత పరమాత్మ పైన ధ్యానాన్ని చేస్తూ, యమ నియమాలను పాటిస్తూ, ప్రాణాయామము, ఆసనాన్ని ప్రచేస్తూ ధ్యానము ద్వారా బ్రహ్మజ్యోతిలో లీనమవ్వడము, ఇది జ్ఞానయోగము. ఈ జ్ఞానాన్ని చేయడము అనేటువంటి ఉపాసనలు సత్వగుణ స్థితికి తీసుకొస్తాయి మనిషిని. సత్వగుణంలో ఉండేటువంటి వారు ఈ జ్ఞానాన్ని చేయడము, సత్వగుణ స్థితికి రావడము. అలా కాకుండా వేదాలలో కర్మ ఉపాసనలు, కర్మకాండలు అంటే యజ్ఞాలు చేయడము, యాగాలు చేయడము, పూజలు, క్రతువులు, వ్రతాలు, ఇలాంటి ఏవైతే కర్మ ఉపాసనలు ఉన్నాయో, ఈ కర్మకాండకు సకామ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రజోగుణ స్థితికి తీసుకెళ్తాయి. అంటే రజోగుణ స్థితిలో ఉండేటువంటి వాళ్ళు వివిధ రకాల పూజల ద్వారా తాము వివిధ రకాలైనటువంటి ఫలితాలను పొంది వాటిని అనుభవించడము, వాటిని అనుభవిస్తూ సుఖంగా ఉండడం కోసము వివిధ రకాలైనటువంటి కర్మ ఉపాసనలు చేయడము, ఇది రజోగుణ స్థితికి సంబంధించి.
సంబంధించినటువంటిది. అలా కాకుండా తమో గుణం అంటే వేదాలలో చెప్పినవి కాకుండా దానికి వ్యతిరేకంగా చేయడము అనేటువంటిది తమో గుణ స్థితికి తీసుకెళ్తాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అర్జునుడు, నువ్వు ఏ గుణంలో ఉండాలి అంటే ఏ గుణంలో ఉండవద్దు, అన్ని గుణాలకు అతీతుడుగా కమ్మంటున్నాడు. ఇక్కడ నిర్గుణ స్థితి. మరి నిర్గుణ స్థితి ఏ గుణం లేనటువంటి వారు అంటే అన్ని గుణాలకు అతీతుడుగా ఉండాలంటే ఏం చేయాలి అంటే వేదాలలో అది చెప్పబడింది. అన్ని గుణాలకు అతీతుడుగా కావాలి అంటే భక్తిని వేదాలలో చెప్పబడినటువంటి ఈ 3 గుణాలకు సంబంధించింది కాకుండా 3 గుణాలకు అతీతంగా ఉన్నటువంటి భక్తిని నువ్వు ఆ యోగాన్ని భక్తి ఉపాసనను చేసినట్లయితే, భక్తి కాండను నువ్వు నిర్వర్తించినట్లయితే నువ్వు 3 గుణాలకు అతీతుడుగా మారతావు. కాబట్టి నువ్వు దానిని స్వీకరించు అర్జున అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. మరి అయితే మనం ఎలా చేయాలి అంటే ఏదైనా కూడా మనము శాస్త్రాల్లో చెప్పినటువంటి విధంగా మనము దాన్ని అనుసరించాలి. అంతేకాని నాకు నచ్చింది కాబట్టి, నాకు ఇది ఇష్టంగా ఉంది కాబట్టి ఇది చేస్తాను, లేదా సినిమాల్లో చూపించారు కాబట్టి, లేకుంటే వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి, అక్కడ వాళ్ళ ద్వారా విన్నాను కాబట్టి అని చేయడం కాదు. ఒక ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా, ఒక ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో వస్తున్నటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరించి దాని ద్వారా మనము ఏవైనా కూడా చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ భక్తి అనేటువంటిది నువ్వు ఎలా స్వీకరించాలి అంటే వేదాలలో చెప్పబడినటువంటి విధంగా, శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధంగా నువ్వు భక్తిని స్వీకరించు. భక్తి అనేటువంటిది నువ్వు చేయి. భక్తి అంటే ఏమిటి? శ్రవణ కీర్తనం, స్మరణము, ఇదే భక్తి. అంటే భగవంతుని యొక్క లీలలు, భగవంతునికి సంబంధించినటువంటి విషయాలు, తన యొక్క గుణము, తన యొక్క రూపము, వీటికి సంబంధించినటువంటి శ్రవణం చేయడం, వాటిని వినడము, లేదా వాటికి సంబంధించినటువంటి విషయాలను చదవడం, కీర్తించడము, లేదా భగవంతుని నామాన్ని స్మరించడం, ఇదే భక్తి. ఇది 24 గంటలు చేయడము భక్తి అనేటువంటిది. నువ్వు ఇది ఒక ప్రామాణికమైనటువంటి గురువు ద్వారా స్వీకరించి నువ్వు భక్తిని అనేటువంటి చెయ్యి అని చెప్తున్నాడు. అలా చేయడము ద్వారానే మనం సరైనటువంటి మార్గంలో నడవగలుగుతాం. మనము ఒక పచ్చడి పెడుతున్నాము అంటే దాంట్లో ఎంత ముక్కలు వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పు వేయాలి అనేటువంటిది ఒక కొలత అనేటువంటిది ఉంటుంది. అలా పెడితేనే అది సరైన విధంగా ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టం వచ్చినటువంటి విధంగా పెడితే అది పాడైపోతుంది. అలానే మనము కూడా అతి ఉన్నతమైనటువంటి నిర్గుణ స్థితికి అతి నిర్గుణమైనటువంటి స్థితిలోకి రావడానికి స్వీకరించాల్సినటువంటి ఆ భక్తిని చేయాలి అంటే కూడా అది శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధంగానే చేయాలి. కానీ ఒక ప్రామాణికమైనటువంటి గురువు ఆధారంగానే చేయాలి. కానీ మన ఇష్టం వచ్చినటువంటి విధంగా ఎవరో చెప్పారు, నేను అక్కడ విన్నాను, ఇలా విన్నాను అనేటువంటి విధంగా చేస్తే మన సమయం వృధా అయిపోతుంది, మన జీవితం అనేటువంటి వృధా అయిపోతుంది. కాబట్టి నువ్వు అలా చెయ్యి అని చెప్తున్నాడు. మరి అలా చేస్తే ఏమైతుంది? నువ్వు ఇక్కడ 3 గుణాలకు అతీతుడవు కమ్ము అని అర్జునునికి చెప్తున్నాడు. అలా 3 గుణాలకు అతీతుడుగా అయినప్పుడు ఏమవుతుంది? నీకు చిన్మయ దేహం వస్తుంది. ఆ చిన్మయ దేహం ద్వారా నా సేవ అనేటువంటిది నువ్వు చేసుకోగలుగుతావు. ఇక్కడ త్రైగుణ్య విషయ వేదాలలో 3 గుణాల గురించి చెప్తారు. అయితే నువ్వేం చేయాలి? నిస్త్రైగుణ్యో భవార్జున. ఆ 3 గుణాలకు అతీతమైనటువంటిది ఏదైతే వేదాల్లో చెప్పబడిందో దాన్ని నీవు స్వీకరించు అంటున్నాడు. అలా స్వీకరించడం వల్ల ఏమవుతుంది? నిర్ద్వంద్వో అంటే నువ్వు ద్వంద్వాలకు అతీతుడుగా అవుతావు. ఎప్పుడైతే ఈ శ్రవణ కీర్తనాది భక్తిని నువ్వు 24 గంటలు చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ద్వంద్వాలకు అతీతుడుగా. ద్వంద్వాలు అంటే సుఖాలు, దుఃఖాలు, లాభము, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, అనురాగము, ద్వేషము, ఇవి ద్వంద్వాలు. వీటికి అతీతంగా మారుతావు. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకే విధంగా స్వీకరిస్తావు. ఒకదానికి పొంగిపోవడము, ఒకదానికి కుంగిపోవడం అలాంటి చేయవు. ఏది వచ్చినా నువ్వు దాని సమస్థితిలో నువ్వు స్వీకరిస్తావు. అలాంటి స్థితికి వస్తావు నువ్వు. ద్వంద్వాలకు అతీతంగా మారుతావు. తర్వాత నిత్య సత్వస్తు. అలా ద్వంద్వాలకు అతీతంగా మారి నిత్యము సాధు సాంగత్యంలో ఉండాలి అనేటువంటి భావనతో నిత్యం సాధు సాంగత్యంలో ఉంటూ నువ్వు భక్తిని చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే మనము భక్తి మార్గంలోకి వెళ్ళినాక మనకు నిత్యము సాధు సాంగత్యంలో ఉండాలనేటువంటి తపన ఏర్పడుతుంది. మనకు ఆ తపన రావట్లేదు అంటే నిజంగా మనం భక్తిని సరైన విధంగా చేయడం లేదు అని అర్థము. ఎప్పుడైతే మనం నిజంగా భక్తిని
సరైన విధంగా సరైన మార్గంలో భక్తిని చేస్తున్నప్పుడు సాధు సాంగత్యంలో ఉండాలనేటువంటి తపన ఏర్పడుతుంది. ఆ తపన ద్వారా సాధు సాంగత్యంలో ఉంటూ ఇంకా భక్తి మార్గంలో ఉన్నతి అనేటువంటిది ఏర్పరచుకుంటాం. అలా నువ్వు నిత్య సత్వస్తువు. అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, చేయడం ద్వారా ఏమవుతుంది, సాధు సాంగత్యంలో భక్తి చేయడం ద్వారా నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ అంటే యోగము అంటే లేనటువంటిది సమకూర్చుకోవడము, క్షేమము అంటే ఆ సమకూర్చుకున్నటువంటి దాన్ని కాపాడుకోవడము క్షేమము. కాబట్టి ఎవరైతే ఈ శ్రవణ కీర్తనాది భక్తి, శుద్ధ భక్తి అంటే 24 గంటలు శ్రవణ కీర్తన స్మరణాది భక్తి చేస్తారో అది శుద్ధ భక్తి. అలా ఎవరైతే చేస్తారో వారు వారి గురించి ఆలోచించరు. వారి గురించి వారు ధనాన్ని కూడబెట్టుకోవాలి, ధనాన్ని ఏర్పరచుకోవాలి అని కానీ, తన శరీరం గురించి కానీ తన గురించి కానీ ఆలోచించరు. ఎవరి గురించి ఆలోచిస్తారు అంటే భగవంతుని గురించి ఆలోచిస్తారు. భగవంతుని యొక్క సేవ చేయడం గురించి 24 గంటలు ఆలోచిస్తారు. భగవంతుని యొక్క గురించి వినడం గురించి 24 ఆలోచిస్తారు. భగవంతుని గురించి ప్రచారం చేయడం గురించి, ఇంకొకరికి వారి గురించి చెప్పడం గురించి ఆలోచిస్తారు. ఇలా వాళ్ళు ఎప్పుడు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. తమ గురించి తాము పట్టించుకోరు. కాబట్టి అలాంటి వారి క్షేమాన్ని నిర్యోగక్షేమ ఆత్మవాన్, నేను వాళ్ళ యొక్క క్షేమాన్ని తీసుకుంటాను. అలాంటి శుద్ధ భక్తుల యొక్క క్షేమాన్ని నేను చూసుకుంటాను అర్జున అని చెప్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నాడు, అర్జున ఇది కేవలం అర్జునునికి కాదు మనందరికీ చెప్తున్నటువంటిది. నీవు 3 గుణాలకు అతీతుడుగా మారు. 3 గుణాలకు నుంచి విడివడి 3 గుణాలకు అతీతుడుగా మారు. అలా మారాలి అంటే భక్తిని స్వీకరించు. అలా భక్తిని చేస్తూ ఉన్నట్లయితే ఏమిటి ఆ భక్తి అంటే నిత్యము భగవంతుని యొక్క గుణాలను, నామాన్ని, రూపాన్ని తెలిపేటువంటి భగవద్గీత, భాగవతము ఇలాంటిది వారి యొక్క భక్తుల యొక్క చరిత్రను తెలిపేటువంటి వాటిని నిత్యము నువ్వు శ్రవణం చెయ్యి, విను. నిత్యము వాటిని గురించి చదువు. భగవంతుని నామాన్ని నిత్యం స్మరణ చెయ్యి. ఇదే భక్తి. భగవంతునికి అలా చేయడము ద్వారా ఏమవుతుంది, భగవంతుని పట్ల అనురాగం ఏర్పడి భగవంతుని సేవలో మనం నెలకొనగలుగుతాం. భక్తుల యొక్క సాంగత్యంలో మనము ఉండగలుగుతాము. అలా నీవు శుద్ధ భక్తిలో నువ్వు నెలకొన్నట్లయితే నువ్వు ద్వంద్వాల నుంచి విడిపడిపోతావు. అలా ద్వంద్వాల నుంచి విడిపడిపోవడం వలన భక్తుల యొక్క సాంగత్యం ఏర్పడుతుంది. అలా భక్తుల సాంగత్యంలో నిత్యము నువ్వు శుద్ధ భక్తిని కనుక చేసినట్లయితే నీ యొక్క క్షేమాన్ని నేను చూసుకుంటాను అని ఇక్కడ ఈ 45వ శ్లోకంలో అర్జునునికి చెప్తున్నాడు. ఇక తర్వాత 46వ శ్లోకంలో యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. అంటే చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయు పెద్ద తటాకంన కూడా లభించుచుండును. అట్లే వేదముల యొక్క ప్రయోజనములన్నీయు వాని యొక్క అంతరార్థము నెరింగిన బ్రాహ్మణునికి సిద్ధించును. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, యావానర్ధ ఉదపానే. ఉదపానే అంటే బావి. అంటే ఒక బావి వలన కలిగేటువంటి ప్రయోజనం. ఇక్కడ ఒక్క బావి అని కాదు, రకరకాల బావులు. మనకు గ్రామాల్లో చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం బావిలు లేవు, కానీ ఒక పూర్వకాలంలో బావులు అనేటువంటి ఒక్కొక్క రకమైన ప్రయోజనానికి ఒక్కొక్క రకమైన బావి అనేటువంటిది ఉండేది. భగవంతుని కోసం ఉపయోగించడం కోసం ఒక బావిని, మంచినీరి కోసము ఒక బావిని, స్నానాల కోసము ఒక బావిని, పశువుల కోసము ఒక బావిని, అలా రకరకాల ప్రయోజనాల కోసము రకరకాల బావులు అనేటువంటివి ఉండేది. అయితే ఆ అన్ని రకాల బావుల యొక్క ప్రయోజనము ఒక జలాశయం వలన కూడా నెరవేరుతుంది. అంటే రకరకాల బావులలో వచ్చేటువంటి ప్రయోజనము ఒకే ఒక జలాశయం వలన అన్ని రకాల బావుల ద్వారా పొందేటువంటి ప్రయోజనం ఒకే ఒక జలాశయం ద్వారా కూడా పొందవచ్చు. అంటే రకరకాల ప్రయోజనాల కోసము మనము రకరకాల దేవతలను అర్చిస్తూ ఉంటాం. వేదాలలో చెప్పబడింది ఏ దేవతను పూజిస్తే ఎలాంటి ప్రయోజనం వస్తుంది, మనకు ఏ కోరిక కోసము ఎవరిని
మనం ఉపాసన చేయాలి అనేటువంటిది కూడా చెప్పబడింది. అయితే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, నువ్వు రకరకాల దేవతలను పూజిస్తే నీకు రకరకాలైనటువంటి ఒక్కొక్క రకమైన దేవతను పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం నీకు వస్తుంది, ఒక్కొక్క కోరిక నెరవేరుతుంది. కానీ ఆ కోరికలన్నింటినీ నువ్వు అందరు దేవతలను పూజించడం కంటే కూడా నన్ను ఒక్కరిని పూజిస్తే చాలు, అందరూ దేవతలను పూజించడం వలన కలిగే ప్రయోజనాలన్నీ నేనొక్కడనే తీర్చుతాను అని అంటున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు భగవంతుడు దేవతలందరూ కూడా కృష్ణుని యొక్క సహాయం కోసము ఏర్పరిచినటువంటి వారే. ఈ సృష్టిని నడిపించడం కోసము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాళ్ళు అది నిర్వర్తిస్తున్నారు. ఆ విధంగా వారికి అవి నిర్వర్తించడం కానీ ఎవరైనా వారిని ఉపాసన చేసినటువంటి భక్తులకు ఆ కోరికను నెరవేర్చడంకి కావలసినటువంటి ఏదైతే శక్తి ఉందో అది ఎవరి ద్వారా వస్తుందంటే కృష్ణుని ద్వారానే వీరందరికీ వస్తుంది. కాబట్టి మీరు ఆ ఒక్కొక్కరిని పూజించడం కంటే నన్ను పూజిస్తే వారందరూ ఇవ్వగలిగినటువంటి ఏవైతే మీకు ప్రయోజనాలు ఉన్నాయో నా ద్వారా ప్రయోజనం అనేటువంటిది మీకు అన్ని ప్రయోజనాలు అన్ని కోరికలు అనేటువంటి నెరవేరుతాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే చాలామంది అంటూ ఉంటారు, ఈ ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడు ఒక్కడే దేవుడు, కృష్ణుడిని పూజించాలి అంటారు, ఇంకా ఏ దేవతలను పూజించవద్దు అని అంటారు అని విమర్శిస్తుంటారు. ఇక్కడ కృష్ణుడు వేదాల్లో చెప్తున్నాడు, అందరూ దేవతలు ఉన్నారు, అందరు దేవతల ద్వారా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ప్రయోజనం వస్తుంది. కానీ వారందరికీ శక్తిని ఇచ్చేది నేనే. కాబట్టి వారిని పూజించే బదులు నీవు నన్ను పూజిస్తే వారిచ్చేటువంటి అన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇష్టము ఒక్కొక్క లేదు నేను నాకు కోరికలు ఉన్నాయి పూజిస్తాను ఒక్కొక్క అంటే దేవతలను పూజించవచ్చు, లేదా నేను భగవంతునిలో లీనమైపోతాను అంటే జ్ఞాన మార్గాన్ని అవలంబించేసి బ్రహ్మజ్యోతిలో జ్ఞానము ద్వారా ఆత్మ అనుభవాన్ని పొంది తర్వాత ధ్యానం చేసి యమ నియమాలను ఆసన ప్రాణాయామం చేసి సమాధి ద్వారా బ్రహ్మజ్యోతిని ఆత్మను బ్రహ్మజ్యోతిలో లీనం చేయించవచ్చు. అలా లీనం చేయడం ద్వారా ఏమవుతుంది, శరీరం అనే ఆత్మ అనేటువంటిది భగవంతునిలో లీనమైపోతుంది. తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యాక మళ్ళీ ఆత్మ ఈ లోకంలోకి మళ్ళీ రావడం జరుగుతుంది. సరే, నేను ఒక్కొక్క ప్రయోజనం కోసము నేను దేవతలను ఉపాసన చేస్తాను, నేను దాన్ని అనుభవిస్తాను, నేను సంతోషంగా ఉంటాను, లేదా యజ్ఞాలు యాగాలు చేసి తదనంతరము స్వర్గానికి వెళ్తాను అంటే అలా కూడా వెళ్ళవచ్చు. అయితే ఏమవుతుంది, స్వర్గంలో నువ్వు చేసినటువంటి స్వర్గానికి వెళ్ళిన తర్వాత స్వర్గంలో నీ యొక్క పుణ్యం అయిపోయేంత వరకు అక్కడ ఉంటావు, తిరిగి మళ్ళీ ఈ లోకానికి మళ్ళీ వస్తావు. లేదా నేను ఇక్కడ ఈ లోకంలో సంతోషంగా ఉండాలి, అన్నీ అనుభవించాలి, బాగా డబ్బు సంపాదించాలి, బాగా పేరు ఉండాలి, పదవి ఉండాలి, దానికోసం నేను ఈ యజ్ఞాన్ని చేస్తా అంటే చేయొచ్చు. అలా చేస్తావు, దాన్ని అనుభవిస్తావు. తర్వాత ఏమవుతుంది, మళ్ళీ జన్మ ఎత్తుతూనే ఉంటావు. ఈ జన్మ కథ అయిపోతుంది, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది, మళ్ళీ జన్మ మృత్యు ఈ చక్రంలోనే తిరుగాడుతూ ఉంటావు. అదేది కాదు, నువ్వు ఏ ప్రయోజనాలను పొందకు, ఏది వద్దు అని కేవలము నన్నే శుద్ధ భక్తి, ఏ విధంగా అయినటువంటి ఎలాంటి కోరికలు లేకుండా శుద్ధ భక్తితో నన్ను పూజించినట్లయితే నీవు నా దగ్గరికే వస్తావు. నా దగ్గరికి వచ్చేసి నా లోకంలో నన్ను సేవించుకుంటూ ఆనందంగా ఉండగలుగుతావు అని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పాడు కృష్ణుడు. ఏదైనా స్వీకరించవచ్చు, మీ ఇష్టము అన్నీ చెప్పేసి అది మన ఇష్టానికి వదిలేసేసాడు. ఏది చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. తర్వాత శ్లోకంలో అంటే అర్జునునికి నువ్వు ద్వంద్వాల నుంచి విడిపడేటువంటి నిర్గుణమైనటువంటి స్థితికి రావడం కోసం భక్తిని చేయి. అలా భక్తిని చేస్తూ నన్ను పూజించు, నా శరణు పొందు అని చెప్తున్నాడు. దాని తర్వాత 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మని అంటే వేదాదులచే వివరించబడిన కర్మమును చేయుటకే నీకు అర్హత కలదు, కాని కర్మ ఫలములయందు నీకెట్టి అధికారము లేదు. నీవే కర్మ ఫలములకు హేతువని ఎప్పుడునూ భావింపకును. ధర్మమును నిర్వహింపకుండా ఉండుట అందు ఎన్నడును ఆసక్తుడవు కాకుము అని చెప్తున్నాడు. ఇక్కడ వరకు కృష్ణుడు అర్జునునికి అంటే మనకు 39వ శ్లోకం వరకు చూసినట్లయితే
సాంఖ్యయోగాన్ని వివరించాడు, అంటే ఆత్మజ్ఞానాన్ని వివరించాడు. నిష్కామ కర్మయోగాన్ని, తన యొక్క ధర్మాన్ని తాను నిష్కామంగా, ఎలాంటి ఫలితం లేకుండా తన యొక్క ధర్మాన్ని తాను సమభావనతోటి నిర్వహించినట్లయితే నువ్వు ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని పొందుతావు. ఆత్మ అనేటువంటి అనుభవాన్ని పొందుతావు. అలా నువ్వు జ్ఞానయోగంలోకి ప్రవేశించవచ్చు. తర్వాత ఆ ఆత్మను పరమాత్మలో లీనం చేయడం కోసము ధ్యానం అనేటువంటి చేయడము అనేటువంటిది. ఆ విధంగా తనకు నిష్కామ కర్మయోగం, తన ధర్మాన్ని తాను నిర్వర్తించే నిష్కామ కర్మయోగాన్ని 39 వరకు చెప్పాడు. తర్వాత 40 నుంచి శుద్ధ భక్తి యోగం, శ్రవణ కీర్తనాది శుద్ధ భక్తి యోగం చెయ్యి, 3 గుణాలకు అతీతుడుగాక అయ్యి భక్తి అనేటువంటి దాన్ని చెయ్యి, ఆ భక్తి యోగం నువ్వు చెయ్యి అని చెప్పాడు. అంటే 2 రకాలుగా చెప్పాడు. ఒకటేమో మరి ఇప్పుడు ఏం చేయాలి అర్జునుడు? మరి యుద్ధం చేయకుండా శ్రవణ కీర్తనాది భక్తి చేస్తూ భగవంతునికి పైన పూర్తిగా ధ్యానం చేస్తూ, సేవ చేస్తూ, భగవంతుని యొక్క శ్రవణ కీర్తనాదుల యొక్క వింటూ ఆ భక్తిని చేయాలా? అది చేయడం ఉత్తమమా? లేదా తన యొక్క ధర్మాన్ని తాను ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా తన యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తించడము, అలా నిష్కామ కర్మయోగం చేయడము ఉత్తమమా? ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు 2 రకాలుగా చెప్పడం ద్వారా మరి ఏది చేయడం ఉత్తమము, ఏది చేయాలి అనేది ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంది. 39వ శ్లోకం వరకు తన ధర్మాన్ని తాను నిర్వర్తించు నిష్కామ కర్మయోగము అని చెప్పాడు. 40 నుంచి శుద్ధ భక్తి చెయ్యి, నువ్వు త్రిగుణాలకు అతీతుడుగాక అని ఇప్పటి వరకు ఇది చెప్పాడు. మరి ఏది చేయాలి అర్జునుడు? యుద్ధాన్ని వదిలేసేసి శ్రవణ కీర్తనాది భక్తి చేసుకుంటూ ఉండాలా? లేదా తన యొక్క ధర్మాన్ని తాను చేస్తూ జ్ఞానం యొక్క అనుభవాన్ని పొందాలా? ఏది చేయాలి? అందుకోసమే ఆ కన్ఫ్యూజన్ని మళ్ళీ తీసివేయడం కోసమే కృష్ణుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నీకు ఏ రెండింటిలోనూ అధికారం లేదు. అంటే నిష్కామ కర్మయోగం, జ్ఞానము, ఇప్పుడు నువ్వు ఎంత యుద్ధాన్ని వదిలేసేసి ఒంటరిగా వెళ్ళి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఆత్మ యొక్క అనుభవం పొందిన తర్వాత ఇంకా నువ్వు ఒంటరిగా వెళ్ళి ధ్యానం చేస్తూ నీ యొక్క ఆత్మని ఆ జ్యోతిలో లీనం చేయడమా, అలా చేయడానికి కూడా నీకు ఇప్పుడు అధికారం లేదు. మరి శ్రవణ కీర్తనాది భక్తి చేస్తూ, శుద్ధ భక్తి అనేటువంటిది చేస్తూ, భగవంతుని ధ్యానం భగవంతుని సేవ చేస్తూ అలాంటి శుద్ధ భక్తి చేయాలంటే ఆ దానిపైన కూడా నీకు అధికారం లేదు అంటున్నాడు. మరి దేనిపైన అధికారం ఉంది అర్జునునికి అంటే కర్మ చేయడంపైనే నీకు అధికారం ఉంది అర్జున అని చెప్తున్నాడు. కర్మణ్యేవాధికారస్తే, నీకు కర్మ చేయడంపైనే అధికారం ఉంది. ఇక్కడ అర్జున్ని యుద్ధం అంతా వదిలేసేసి నువ్వు నన్నే కేవలము స్మరిస్తూ కూర్చో అని ఏం చెప్పడం లేదు. అతడు ఆ విధంగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం లేదు. కర్మనే చేయి అంటున్నాడు. అర్జునుని ఇక్కడ కర్మ చేయి అంటున్నాడు. మనల్ని కూడా కృష్ణుడు అదే చెప్తున్నాడు, నిన్ను అన్ని వదిలేసేసి నా శ్రవణ కీర్తనాది భక్తి చెయ్యి అని, అప్పుడే నన్ను పూర్తిగా నా అన్ని కర్మలను వదిలేసేసి నా భక్తిని చెయ్యి అని కృష్ణుడు ఏం చెప్పడం లేదు. ఇప్పుడు మొట్టమొదట అర్జునునికి ఏం చెప్తున్నాడు? కర్మ చెయ్యి, నువ్వు కర్మ చేయడం పైనే నీకు అధికారం ఉంది అంటున్నాడు. అయితే అంతకంటే ముందు 2 రకాల యోగాలను చెప్పాడు, కానీ ఆ యోగాలు చేయడానికి నీకిప్పుడు అర్హత లేదు అని చెప్తున్నాడు. ఇది మన అందరికీ కూడా చాలా గమనించుకోవాల్సింది. అయితే భగవద్గీతలో కృష్ణుడు ఎల్లప్పుడూ భక్తి చేయి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అన్ని ధర్మాలను వదిలేసి నన్నే శరణు పొందు అని అన్నాడు అని చెప్తారు. కానీ అది ఇప్పుడు చెప్పలేదు, చివరికి చెప్పాడు. కానీ అలా శరణం పొందడానికి, అన్ని ధర్మాలను వదిలేసి శరణం పొందడానికి మనకు ఒక అర్హత అనేటువంటిది రావాలి. కాబట్టి ఆ అర్హత అనేటువంటిది వచ్చేంత వరకు నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ఏ విధంగా భక్తి చేయాలి, ఏ విధంగా జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయాల్ని ఇక్కడ వివరించాడు. 2 వివరించాడు. కానీ ఆ 2 చేయడానికి నువ్వు ఇప్పుడు అర్హుడివి కాదు, నువ్వు కేవలం కర్మ చేయడానికే అర్హుడివి అని చెప్తున్నాడు. అంటే ఆ అర్హత వచ్చేంత వరకు మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు కృష్ణుడికి, నువ్వు కేవలం కర్మ చెయ్యి. ఎలా చేయాలా కర్మ కూడా? మా ఫలేషు కదాచన, నువ్వు ఫలితాన్ని ఆశించకుండా కర్మను చెయ్యి అని చెప్తున్నాడు. అది కూడా అంటే ఇక్కడ అసలు కర్మ అంటే ఏంటిది? కర్మ అంటే శాస్త్రాల్లో వేదాల్లో ఏదైతే చెప్పబడిందో అదే కర్మ. ఇక్కడ కృష్ణునికి ఏమని చెప్తున్నాడు, ఎలాంటి కర్మ చేయమంటున్నాడు? ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయి అంటున్నాడు. అయితే
మనకు చూసినట్లయితే కర్మను గురించి మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే చాలా రకాలైనటువంటి కర్మలు ఉంటాయి. కర్మ అంటే వేదాలలో చెప్పబడినటువంటిది కర్మ. ఇంకా దానికంటే అంటే వేదాలలో చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసేటువంటి దాన్ని వికర్మలు అంటారు. వికర్మ అన్నిటికంటే చాలా తక్కువ హీనమైనటువంటిది, పాపంయుతమైనటువంటిది. ఇంకా దానికంటే మంచిది కర్మ. కర్మ అంటే ఏంటిది? శాస్త్రాల్లో ఏవైతే చెప్పబడిందో అది చేయడం అనేటువంటిది కర్మ. ఇంకా దానికంటే పై మెట్టు ఏంటిది అంటే శాస్త్రాల్లో చెప్పబడినటువంటి చేస్తూ దాని యొక్క ఫలితాన్ని అనుభవించడం. అంటే కర్మలు చేస్తూ పూజలు చేయడం, కర్మలు రకరకాల కర్మలు, ఉపాసనలు అవన్నీ చేస్తూ ఉంటాం. ఆ చేయడం ద్వారా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం అనుభవించడం, అది దానికంటే ఇంకా కొంచెం ఉన్నతమైనది. అంటే ఫలితాన్ని మనం అనుభవించడం. ఇంకా మూడవ స్థాయి ఏంటిది అంటే కర్మలు చేస్తాము కానీ ఫలితాన్ని మనము అనుభవించము. అంటే ఫలితం పైన ఆసక్తి ఉండదు. ఆసక్తి లేకుండా నాకు ఆ ఫలితం వద్దు అనేటువంటి ఆసక్తి లేకుండా కర్మలను చేయమనేటువంటిది ఇంకా దానికంటే ఉన్నతమైనటువంటిది. అర్జునునికి ఈ మూడవ స్థాయిని చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు ఉన్నతంగా ఉన్నాడు, చాలా జ్ఞానవంతుడు, అన్ని సకల శాస్త్ర పారంగతుడు. కాబట్టి అతడు అంత చిన్న స్థాయిలో ఏమి లేడు. కాబట్టి అతనికి మూడవ స్థాయిని, నువ్వు ఫలితాన్ని ఆశించకుండా కర్మను చెయ్యి అని చెప్తున్నాడు. ఇంకా దానికంటే ఉన్నతమైనది ఏమిటి అంటే కర్మను చేయాలి కానీ వచ్చినటువంటి ఫలితాన్ని భగవంతునికి అర్పించడము. రెండు రకాలుగా ఇక్కడ నుంచి మనకు రెండు రకాలుగా కర్మ యొక్క ఫలితాన్ని ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. కర్మ చేస్తే ఫలితం వస్తుంది కానీ ఆ ఫలితాన్ని త్యాగబుద్ధితో ఫలితాన్ని త్యాగబుద్ధితో దాన్ని వదిలివేయడం, త్యాగం చేయడం. ఆ కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేయడం ఒకవైపు, ఆ కర్మ యొక్క ఫలితాన్ని ప్రేమతో భగవంతునికి అర్పించడము ఇంకొక వైపు. అంటే కర్మ యొక్క ఫలితాన్ని రెండు రకాలుగా అర్పించవచ్చు. ఒకటి త్యాగబుద్ధితో అర్పించేయడము, ఒకటి ప్రేమతో అర్పించేయడం. అంటే ఉదాహరణకు మనం పొలం పండిస్తే పంట వచ్చింది. ఇంకా పంటని మన దేహం పోషించుకోవడం కోసం మనం కొంచెం తీసుకుంటున్నాము. ఇంకా పంట చాలా ఉన్నది. అప్పుడు ఆ పంట కూడా మనమే అనుభవిస్తే దాని వలన ఆ పంట అనుభవించడం వలన మనకు బంధంగా ఏర్పడుతుంది. కాబట్టి దానికోసం మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తాము, ఆ విధంగా కాకుండా ఉండడం కోసం, అంటే నాకు బంధ కారణం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఒకరికి ఇవ్వడం. అంటే అది వారి పైన ప్రేమతో మనం ఇవ్వడం లేదు, నాకు బంధ కారణం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఇస్తున్నాము. కాబట్టి దాన్ని త్యాగం అంటాం. అంటే మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు మనకు పనికి రాకుండా ఉంది, అది మనకు ఒక బంధ కారణంగా అదొక బరువుగా అనిపిస్తోంది, కాబట్టి దాన్ని ఒకరికి ఇచ్చేస్తున్నాం. అంటే అది వారి మీద ప్రేమతో ఏమి ఇవ్వడం లేదు, మనకు బరువుగా ఉంది కాబట్టి మనం ఇచ్చేస్తున్నాం. దీన్ని త్యాగం అంటాం. అలా కాకుండా ఒక వ్యక్తికి పైన ప్రేమతోటి ఈ వస్తువుని ఇచ్చినట్లయితే, అంటే ఈ వస్తువు వల్ల అతనికి చాలా లాభం జరుగుతుంది, అది అతనికి ఉపయోగపడాలి, అతని కోసం అతనికే చెందాలి ఆ వస్తువు, అతని వలన ఆ వస్తువు ద్వారా అతడు లాభం పొందుతాడు, అతడు చాలా సుఖంగా ఉంటాడు దాని వలన అనేటువంటి అతని యొక్క ప్రయోజనాన్ని కోరుకొని అతని పైన ఇష్టంతో ఆ వస్తువుని ఇస్తే దాన్ని ప్రేమతో ఇవ్వడం అంటారు. అంటే ఆ ఫలితాన్ని రెండు రకాలుగా ఇవ్వడం జరుగుతుంది. త్యాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ త్యాగంగా ఇవ్వడం అనేటువంటి జ్ఞాన మార్గంలోకి ప్రవేశిస్తాము. ప్రేమతో భగవంతునికి అర్పించడం ద్వారా భక్తి మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇది 4వ స్థాయి. భగవంతుని అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయడం 3వ స్థాయి. 4వది చేస్తాము, కర్మ ఫలితం వస్తుంది, దాన్ని ప్రేమతో భగవంతునికి అర్పించడమా లేదా త్యాగంతో అర్పించడమా. ఇంకా అంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి ఏ కర్మ చేయకుండా నిరంతరము 24 గంటలు భగవంతుని యొక్క భక్తిలో, శ్రవణ కీర్తన స్మరణాది భక్తిలో నెలకొనడము. ఇది ఉన్నతమైనటువంటి స్థాయి, భక్తి, శుద్ధమైనటువంటి భక్తి. మరి మనం ఆ స్థాయికి ఇందులో మనం ఏ స్థాయిలో ఉన్నదనేటువంటి తెలుసుకోవచ్చు. మనం ఒక్కొక్క స్థాయి నుంచి పెంచుకుంటూ మనము ఆ స్థాయికి వెళ్ళాకనే మనం మన కర్మల్ని వదిలేయాలి. అప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది కృష్ణుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అర్జునునికి అంటే, అర్జునుడు అంత ఉన్నతమైనటువంటి అర్జునునికి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అర్జున, నువ్వు అన్ని వదిలేసేసి, అన్ని ధర్మాలను వదిలేసేసి నా భక్తి చేయని కృష్ణుడు అర్జునునికి ఏం చెప్పలే.
నువ్వు ఇంకా అంత స్థితికి రాలేదు, నువ్వు ఒక గృహస్థునిగా ఉన్నావు, నీకు ఒక బాధ్యతలు ఉన్నాయి, నువ్వు ఆ బాధ్యతలు నెరవేర్చాలి, నువ్వు ఒక క్షత్రునిగా ఉన్నావు, నువ్వు యుద్ధం చేయాలి, అది నీ ధర్మము. కాబట్టి నువ్వేం చేయాలి? నీ కర్మ చెయ్యి. కానీ నీ యుద్ధాన్ని ఎలా చెయ్యి? ఫలితాన్ని ఆశించకుండా యుద్ధం చెయ్యి చెప్పాడు. మనం కూడా కర్మ చేయాలి, కర్మ తర్వాత ఫలితాన్ని ఆశించి చేసేవాళ్ళు. ఎందుకు నేను ఫలితాన్ని ఆశించొద్దా, నేను అనుభవించాలి కదా, కర్మ చేస్తున్నాను కాబట్టి నేను ఫలితాన్ని ఆశించాలంటే సరే, రెండవ స్థాయి నువ్వు ఫలితాన్ని ఆశించు, కర్మ చెయ్యి, ఫలితాన్ని నువ్వే భోగించు. ఇంకా అంతకంటే ఉన్నతమైంది నేను భోగించడం కాదు, నాకు ఏ కర్మ ఫలితం వద్దు అని ఫలితాన్ని ఆశించకుండా కర్మ చెయ్యి. ఇంకా అంతకంటే ఉన్నతమైంది ఆ ఫలితాన్ని, వచ్చిన ఫలితాన్ని నువ్వు భగవంతునికి ప్రేమతో అర్పించు, లేక త్యాగం చేసేసేయి. ఇంకా అన్నిటికంటే ఉత్తమైన నువ్వే కర్మ చేయకు, పూర్తిగా భగవంతునికి శరణాగతి అయ్యి భగవంతుని కోసమే పూర్తిగా శ్రవణ కీర్తనం చేసుకుంటూ ఉండడము, ఇది అన్నిటికంటే ఉన్నతమైంది. ఈ విధంగా నువ్వు కర్మ, నీకు ఇందులో ఏ అధికారం ఉంది? ఇంతకుముందు చెప్పాడు శుద్ధ భక్తి యోగము అనేది, అది ఉన్నతమైనటువంటిది. అది దాని గురించి వివరించాడు. కానీ దానిని నువ్వు ఇప్పుడు చేయడానికి నీకు అధికారం లేదు అని చెప్తున్నాడు. నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఇది చేయి అర్జున అని చెప్తున్నాడు. మనం కూడా ఏ స్థాయిలో ఉన్నామనేది తెలుసుకొని మనం ఆ స్థాయికి రావడానికి ప్రయత్నం చేయాలి. నిరంతరం సాధన చేస్తూ శ్రవణ కీర్తనం గురించి శ్రవణం చేయడము, స్మరణ చేయడము, కీర్తనం చేయడం, నిత్యము సాధన చేస్తూ 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 మనము ఆ స్థాయికి వచ్చాక అప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ, అన్ని ధర్మాలను పరిత్యాజం చేయాలి అని చెప్తున్నాడు. కానీ కృష్ణుడు అలా చెప్పాడు అనేటువంటి ఒక నెపంతో చాలా మంది ఏం చేయాలి, భగవంతుడే చెప్పాడు అన్నిటిని వదిలేసేసి నా భక్తినే చెయ్యి అని, ఆ స్థాయి మనకు రాకున్నా కూడా మనలో ఇంకా కోరికలు, ఇదే అనుభవించాలి, అది చేయాలనే కోరికలు ఉన్నప్పటికీ కూడా మనము అన్నిటిని వదిలేసి ఏ పని చేయొద్దన్నాడు నన్ను అని, ఏ పని చేయకుండా భక్తి చేసుకుంటా అంటే అది సబబు కాదు. ఇక్కడ అలా చెప్పట్లేడు కృష్ణుడు. ఫస్ట్ ఇన్ని స్థాయిలు ఉన్నాయి కర్మలో, నువ్వు ఈ స్థాయిలో అర్జునునికే నువ్వు 3వ స్థాయిలో ఫలితాలను ఆశించకుండా కర్మ చెయ్యి అని చెప్తున్నాడు. అలా అన్ని స్థాయిలలో నువ్వే అధిగమించుకుంటూ నిజంగా నీకు ఇంకా ఏ కర్మ మీద ఫలితము ఆశ అనే దాని మీద అసలు ఏ విధమైనటువంటి లేకుండా, బంధాల మీద ఆసక్తి అనేటువంటిది లేకుండా ఆ స్థాయి వచ్చినప్పుడు నిజంగా భగవంతునితో సంబంధం అనేటువంటి, ప్రేమ బంధం అనేటువంటి, భగవంతునితో సంబంధం అనేటువంటిది ఏర్పడి నిత్యం ఇంకా భగవంతుని యొక్క కీర్తన స్మరణలోనే ఉండేటువంటి స్థితి నీకు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు వీటిని సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ అర్జునునికి నువ్వు కర్మ ఫలితాలను ఆశించకుండా నువ్వు కర్మ చేయి అర్జున అని చెప్పి ఇంకా అర్జునుని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? ధర్మాన్ని నిర్వహించకుండా ఉండే విధంగా అలాంటి ఆసక్తి నీకు రాకుండా ఉండాలి. అంటే ధర్మం నుంచి నువ్వు పక్కకు తప్పుకునే విధమైనటువంటి ఆసక్తి నీకు రాకుండా ఉండుగాక అని భగవంతుడు అర్జునుని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు నీ యొక్క కర్మలనే నువ్వు చేస్తూ నీ యొక్క ధర్మాన్ని నువ్వు చేసేటువంటి విధంగా నువ్వు ఉండుగాక. నీ యొక్క ధర్మాన్ని నిర్వహించకుండా ఉండుటయందు ఎప్పుడూ ఆసక్తుడవు కాకుము, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని భగవంతుడు అర్జునుని ఆశీర్వదించాడు. కాబట్టి దీనిని కరెక్ట్గా సరైన విధంగా భగవద్గీత అనేటువంటి తెలుసుకొని దాన్ని ఆచరిస్తే దాని యొక్క ఫలితం ఉంటుంది. అంతేకాని ఎక్కడో ఒక శ్లోకాన్ని పట్టుకొని ఆ శ్లోకాన్ని అనుసరించడం కాదు, అది ఒక ప్రాసెస్లో వెళ్ళాలి. మొదటి నుంచి కరెక్ట్గా తెలుసుకొని చెప్పినటువంటి విధంగా వాటిని అనుసరిస్తూ ఆ విధంగా వెళ్ళడం అనేటువంటిది ఉత్తమం భగవద్గీతలో. హరే కృష్ణ.